ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే ఈ సదస్సులో ఒక ప్రధాన ఆకర్షణగా నిలవాల్సిన వ్యక్తి గ్లోబల్ టెక్ ఐకాన్ బిల్ గేట్స్ గైర్హాజరు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన అమరావతికి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయినప్పటికీ ఢిల్లీ సదస్సుకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? దీని వెనుక ఉన్న బిజినెస్ యాంగిల్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ ను ఒక గ్లోబల్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు. అయితే తొలుత స్పీకర్ల జాబితాలో ఉన్న బిల్ గేట్స్ పేరు అకస్మాత్తుగా వెబ్సైట్ నుండి తొలగించడం సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి పలు అంతర్జాతీయ కథనాలు వస్తున్నాయి. అమెరికాలో బయటపడిన జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో గేట్స్ పేరు ప్రస్తావనకు రావడంతో ఆయన పబ్లిక్ ఈవెంట్స్ కు కొంత దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం వ్యక్తిగత వివాదం మాత్రమే కాదు. దీని వెనుక భారీ బిజినెస్ సమీకరణాలున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా రాబోయే 2 ఏళ్లలో దాదాపు $200 బిలియన్ పెట్టుబడులను భారత్ ఆశిస్తోంది. డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మైక్రోసాఫ్ట్ ఇప్పటికే భారత్ లో $17.5 బిలియన్ భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రకటించింది. బిల్ గేట్స్ ఢిల్లీ సదస్సుకు రాకపోయినా అంతకుముందు అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ కావడం గమనార్హం. అక్కడ హెల్త్, అగ్రికల్చర్ రంగాల్లో ఏఐ వినియోగంపై గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కోరుతోంది. అంటే అధికారిక సమ్మిట్ దూరంగా ఉన్న గ్రౌండ్ లెవెల్లో బిజినెస్ డీల్స్ మాత్రం కొనసాగుతున్నాయి. గూగుల్ $15 బిలియన్, అమెజాన్ $35 బిలియన్ పెట్టుబడులతో భారత్ లో పాగా వేయాలని చూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మైక్రోసాఫ్ట్ తరపున బిల్ గేట్స్ నేరుగా రంగంలోకి దిగకపోవడం కొంత చర్చనీయాంశమే. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సావరీన్ ఏఐ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. అంటే మన డేటా మన దగ్గరే ఉండాలి. అందుకే అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారత్ ని కేవలం మార్కెట్ గానే కాకుండా టాలెంట్ హబ్ గా చూస్తున్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కూడా ఈ సమ్మిట్ కు రాలేకపోయారు. ఇలా అగ్రశ్రేణి టెక్ నేతలు గైర్హాజరు కావడం సమ్మిట్ మెరుపును కొంత తగ్గించిన భారత డిజిటల్ పవర్ ముందు ఇవి చిన్న విషయాలే అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి బిల్ గేట్స్ రాకపోయినా గేట్స్ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ తమ బిజినెస్ కార్యకలాపాలను భారత్ లో ముమ్మరం చేశాయి. ప్రపంచంలోనే అత్యధికంగా చాట్ జీపీటీ యూజర్లు ఉన్న దేశంగా భారత్ అవతరించింది. అందుకే వివాదాలు ఏవైనా బిజినెస్ పరంగా ఇండియాను వదులుకోవడానికి ఏ గ్లోబల్ కంపెనీ సిద్ధంగా లేదు.